హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో సండే మార్నింగ్ నుంచి ఏమేమి చేశానో ఈరోజు మన వీడియోలో చూద్దాము. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. చట్నీ తయారు చేస్తున్నాను. ఫస్ట్ వేరుశనగ గుళ్ళు వేపుకోవాలి. దాని తర్వాత కొంచెం శనగపప్పు వేసుకోవాలి, గుప్పుడు శనగపప్పు వేసుకోవాలి. ఈ చట్నీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఈలోపు మనం గుంట పునుగులు వేసుకుందాము. ఇవైతే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఇడ్లీ పిండితోనే ఈ పునుగులు వేస్తున్నాను. నాన్ స్టిక్ది అనమాట. ఈ గుంట పునుగులు వేసుకునేది చాలా బాగా వస్తుంది. ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ ఏంటంటే ఫస్ట్ది కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకున్నాను. ఫస్ట్ టైం కొంచెం క్లీన్ చేసి వేసుకుంటాం కదా, అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తాను అనమాట. చూడండి, పునుగులన్నీ ఇలా వేసేసుకుని ఇప్పుడు మనం దీనికి క్యాప్ పెట్టేసుకుందాం. పైన చక్కగా గుల్లగా ఉబ్బుతాయి అన్నమాట, బూరెల్లాగా చాలా టేస్ట్గా ఉంటాయి. ఈలోపు చట్నీ తయారు చేసుకుందాము. చూడండి, దీంట్లోనే ఎండుమిరపకాయలు వేసుకున్నాను. లైట్గా ఆయిల్ వేసుకుని కొంచెం ఎండుమిరపకాయలు, శనగపప్పు, వేరుశనగ గుళ్ళు ఇవి బాగా వేపుకోవాలి. బాగా ఫ్రై అయినంత వరకు వేపాలన్నమాట, మంచి కలర్ రావాలి. దాని తర్వాత మనం కరివేపాకును కూడా వేసుకుందాం. ఇది కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి, కరకరలాడేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత నువ్వులైతే చాలా టేస్ట్ ఉంటుందన్నమాట ఈ చట్నీకి. చూడండి చక్కగా ఎలా పొంగుతున్నాయి, చూసారా? చక్కగా పొంగాయి అన్నమాట. ఇవి తిరగేసేసుకుందాం. ఒకవైపు కాలింది, రెండో వైపు తిరగేసుకుందాం. తిరగేసుకుని ఇంకా మూత పెట్టక్కర్లేదు. మూత పెడితే అది క్రిస్పీగా ఉంటాయి కదా, మళ్ళీ మెత్తగా అయిపోతాయి అన్నమాట మూత పెడితే. కొంచెం అల్లము, ఎల్లుల్లిపాయలు కూడా వేసాను ఈ చట్నీలో. ఇవి వేపుకున్నప్పుడే మనం ఈ రెండు కూడా వేసేసుకోవాలి. చూడండి చక్కగా ఇలాగంతా ఫ్రై అయిన తర్వాత మనం చట్నీ చేసేసుకుందాం. చూడండి, చట్నీ అయితే రెడీ అయిపోయింది. చట్నీ చక్కగా ఇలా కొంచెం వాటర్ వేసుకుని, సాల్ట్ వేసుకుని, కొంచెం జీలకర్ర వేసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలి. దాని తర్వాత చూడండి, పునుగులు ఒక అట్టు, చట్నీ, మన ఆవకాయ ఉంది కదా, మన ఇంట్లో తయారు చేసుకున్న ఆవకాయ కూడా పెట్టుకున్నాం. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది, క్రిస్పీగా చాలా బాగా వచ్చాయన్నమాట పునుగులు. నెక్స్ట్ పక్కన టీ పెట్టుకున్నాను. కొంచెం టీ తాగాలి కదా టిఫిన్ తిన్న తర్వాత. మా చిన్నోడైతే ఆమ్లెట్ కూడా అడిగాడు. వాడికి ఒక 2 గుడ్లు ఆమ్లెట్ వేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం వంట స్టార్ట్ చేస్తున్నాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత చికెన్ బిర్యానీ, ఫిష్ ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇప్పుడు చికెన్లో ఉప్పు కారాలు వేసుకుని అన్నీ కలుపుకుందాము. చికెను ఫిష్ను మనం ఫస్ట్ సాల్ట్ వేసుకోవాలి. చూడండి, ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకున్నాను. తర్వాత కర్రీలో వేసుకుందాము. ఇలాగా సాల్ట్ వేసుకుని పక్కన ఫిష్లు ఉన్నాయి కదా, దాంట్లో కూడా కలుపుకుందాం. దాంట్లో కూడా సాల్ట్ వేసేసుకుందాం. నెక్స్ట్ పసుపు, ఒక స్పూను పసుపు వేసుకోవాలి. కేజీ చికెన్ అనమాట ఇది. దీంట్లో కూడా పక్కన పసుపు వేసుకోవాలి ఫిష్ ఫ్రైకి. నెక్స్ట్ కారం కూడా ఒక 3-4 స్పూన్లు వేసుకోవాలి. మన ఫిష్ ఫ్రైలో కూడా ఇలా కొంచెం కారం వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం చికెన్లోను, చేపల దాంట్లో కూడా కొంచెం వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ముక్క చక్కగా షైనింగ్ ఉండి బాగుంటుందన్నమాట. ఇది చూడండి, పెరుగు కూడా మనం చికెన్లో వేసుకుని కలుపుకుందాం. ఫిష్లో వేయక్కర్లేదు. చికెన్లో ఒక 3 స్పూన్లు వేసాను. చూడండి, ఇలా వేసేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ చెక్క పిండుకోవాలి. గింజలు తీసేసుకుని ఆ చెక్క పిండుకోవాలి. ఇప్పుడు దాంట్లో చికెన్లో ముక్క జ్యూసీగా చాలా బాగుంటుందన్నమాట. ఇలా కలిపేసి పెట్టుకుని పెరుగు, నిమ్మకాయ వేసుకుంటే చాలా జ్యూసీగా ఉంటుంది చికెను. ఈ విధంగా నిమ్మకాయ పిండేసుకోవాలి. గింజలు ఉంటే తీసేసుకోవాలన్నమాట. దీంట్లో కూడా కొంచెం నిమ్మకాయ వేసుకోవాలి, ఒక చెక్క. మన పులుపు కోసం నిమ్మకాయ వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి.
ఫిష్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము. ఇదంతా మొత్తం ఉప్పు కారాలు కలిసేలాగా శుభ్రంగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. కర్రీ చేసుకోవడానికి 1 గంట ముందు చక్కగా ఇలా కలిపి పెట్టుకుంటే వీటికి ఉప్పు కారాలు మసాలాలు చక్కగా పడతాయి అన్నమాట. ఎర్రగా కనిపిస్తాయి ముక్కలు మనము ఈ విధంగా చేయడం వల్ల. ఈ విధంగా ఫిష్ ముక్కలు కూడా చక్కగా ఉప్పు కారాలన్నీ పట్టించేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్క ముక్కకి ఉప్పు కారాలు పట్టించేసుకోవాలి. ఇలా చక్కగా అన్ని ముక్కలకి పట్టించేసుకున్నాను. ఊరికే కొన్ని చేశాను అన్నమాట, పిల్లల కోసమే కదా. ఇప్పుడు ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని ఒక కళాయిలో ఆయిల్ వేసుకుని ఈ ఉల్లిపాయలు సరిపోయినన్ని వేసుకోవాలి. మిగిలిన ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి పెరుగు చట్నీ చేసుకుందాము. బిర్యానీ చేసుకోవడానికి బిర్యానీ మసాలాలన్నీ దీంట్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చూడండి, కొంచెం ఆయిల్ వేసుకుని అప్పుడు ఇవి వేసేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా మంచి స్మెల్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నీ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా ఈ ముక్కలు కొంచెం పొడుగ్గా కోసుకుని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. పక్కన ఉల్లిపాయలు పెట్టుకున్నాం కదా, అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మూత పెట్టుకొని చక్కగా మగ్గించుకోవాలి. ఈలోపు మనం బిర్యానీ కోసం ఈ మసాలాలన్నీ వేగాయి కదా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి, ఈ పెరుగు కూడా వేసుకోవాలి. మీకు అల్లం వెల్లుల్లి వేయడం చూపించలేదు, అంటే వీడియో తీయడం అవ్వలేదు అనమాట. జస్ట్ ఇలా నొక్కాను కానీ అది రికార్డ్ అవ్వలేదు. అల్లం వెల్లుల్లి ఆల్రెడీ వేసేసి ఈ పెరుగు ఇదంతా బాగా కలిపేసుకోవాలి. పెరుగు మంచి టేస్ట్ ఇస్తుంది బిర్యానీకి. మన వెజిటేబుల్స్ బిర్యానీ అయినా సరే పెరుగు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మన రైస్ బిగిసిపోకుండా ఉంటుందన్నమాట పెరుగు వేయడం వల్ల. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం జీడిపప్పు వేసేసుకోవాలి దీంట్లోనే. ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మన బాస్మతి రైస్ నేను 1 గంట నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఈ రైస్ని కడిగేసుకుని మనం దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఈ రైస్ని కడిగేసుకున్నాను. ఈ రైస్ని ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం. బాస్మతి రైస్ 1 గంట నానబెడితే రైస్ పొడుగ్గా వస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. 1 గ్లాస్కి గ్లాసున్నర వాటర్ వేయాలి. బిర్యానీ రైస్ నానబెడతాం కదా, అందుకని 1 గ్లాస్కి గ్లాసున్నర వాటర్ వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇది నేను 3 గ్లాసులు వేసాను. 3 గ్లాసుల రైస్కి 4.5 గ్లాసులు వాటర్ వేయాలి. ఇది యాక్చువల్గా 3 గ్లాసులే ఉడుకుతుంది, కొంచెం పైకి వస్తుంది అనమాట ఈ గిన్నె. అది పొంగొచ్చే వరకు దీనికి కూడా మూత పెట్టుకుందాం బిర్యానీకి. ఈలోపు ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి కదా, మనం చికెన్ కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ వేసేసుకోవాలి దీంట్లో. చూడండి, చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ముందే కలుపుకొని పెట్టుకున్నాం కదా. కొంచెం కారం తగ్గించాను, పిల్లలు ఎక్కువ తినరనమాట, దానికోసమని కారం తగ్గించాము కొంచెం. ఇప్పుడు ఈ చికెన్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఇలాగా ఈ బిర్యానీకి కూడా మూత పెట్టుకుని ఉడికించుకుందాము. పొంగొచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఇంకా, ఎందుకంటే మళ్ళీ పైకి వచ్చి వాటర్ పడిపోతే మాకు పైకంట వచ్చింది కదా. బిర్యానీకి సరిపోయినంత సాల్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడే ఒక 5 మినిట్స్కి చక్కగా ఇలా పొంగొచ్చేస్తుంది అనమాట. అప్పుడు మూత తీసి పక్కన పెట్టేయాలి, మళ్ళీ పైకి పొంగిపోతుంది కదా. చూడండి, కర్రీ కూడా మూత తీసి చూద్దాం. చక్కగా ఉడికిపోయింది ముక్క కూడాను. ఇప్పుడు టమాటా వేసుకుందాం చికెన్ కర్రీలో. టమాటాలు చక్కగా ఆనియన్ చాపర్లో చిన్న ముక్కలు అయిపోతుంది అనమాట. పండు అయితే అసలు మనకి పేస్ట్ లాగా గ్రేవీ లాగా వచ్చేస్తుంది, బాగా ముగ్గిన టమాటాలు అయితే. ఇప్పుడు దీంట్లో మనం బిర్యానీ మసాలా అన్నమాట, అది కొంచెం వేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బిర్యానీ మసాలా పౌడర్ వేస్తే. మనకి బిర్యానీ చేసుకునేటప్పుడు ఈ మసాలా పౌడర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది.
ఇలా కొంచెం ఒక 2 స్పూన్లు బిర్యానీ మసాలా వేసుకుని మొత్తం అంతా కలిపేసుకోవాలి ఇలాగా. నెక్స్ట్ ఇలాగ కొత్తిమీర చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. మనకు కొంచెం వాటర్ ఉన్నప్పుడు వేసుకుని ఒకసారి కలిపేసుకుంటే చక్కగా ఫ్లేవర్ దానికి పడుతుందన్నమాట బిర్యానీకి. ఇది చికెన్ కర్రీలోకి చాలా బాగుంటుందన్నమాట. నేను పౌడర్ చేసుకుని ఉంచుకుంటాను. ఇదేంటంటే వేరుశనగ గుళ్ళు, నువ్వులు, జీడిపప్పులు ఎక్కువ వేసానమాట. ఈ గ్రేవీ చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఇది ఒక 3 స్పూన్లు వేసాను. ఈ గ్రేవీ వేసిన వెంటనే కొంచెం వైట్ కలర్ వచ్చేద్ది అనమాట. కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. గ్రేవీ అయితే చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఈ విధంగా తయారు చేసుకుని వేసుకోవచ్చు. అప్పటికప్పుడు పేస్ట్ కూడా చేసుకుని వేసుకోవచ్చు. నేనైతే ఇలా పౌడర్ చేసుకుని ఉంచుకుంటాను అనమాట. ఇప్పుడు మనం ఫిష్ ఫ్రై కోసం ఒక కళాయి పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఎక్కువ ఆయిల్ అక్కర్లేదండి, ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. డీప్ ఫ్రై చేయక్కర్లేదు. ఎక్కువ ఆయిల్ వేసుకుని దాంట్లో డీప్ ఫ్రై చేయక్కర్లేదు. ఫిష్లు అయితే జస్ట్ ఇలాగ ఒక 2 స్పూన్లు వేసుకుని మనం కలిపి పక్కన పెట్టుకున్నాం కదా ఉప్పు కారాలు, ఈ ముక్కల్ని చక్కగా దీంట్లో పేర్చేసుకోవాలి. ఒక గంట పక్కన పెట్టుకున్నాను. ఆ చేపలకైతే మంచి మసాలా పడుతుందన్నమాట. ఇవన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, చక్కగా పడుతుంది. చేప ముక్కలన్నీ ఇలా చక్కగా పెట్టేసుకోవాలి. త్వరగా ఫ్రై అయిపోతాయండి. చక్కగా ఈ విధంగా చేసుకుంటే మనకు డీప్ ఫ్రై చేయక్కర్లేదు చేప ముక్కలు. ఫిష్ ఫ్రై నేను ఓవెన్లో చేద్దాం అనుకున్నాను, ఎందుకులే మళ్ళీ ఫ్రై చేస్తాను అనమాట. చికెన్ కూడా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది చూడండి. బిర్యానీ కూడా అయిపోయింది. ఈ బిర్యానీలో ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. ఆల్రెడీ కొంచెం వేసాం కాబట్టి ఇప్పుడు బిర్యానీ అయిపోయిన తర్వాత పైన కొంచెం వేసుకుంటే సరిపోతుంది. చికెన్ చూడండి చక్కగా దగ్గరికి అయిపోయింది కదా. జస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి తిప్పేసుకుందాం. పక్కన చేపల ఫ్రై కూడా అయిపోతుంది కదా. ఇది ధనియాల పౌడర్ అనమాట. ధనియాల పౌడరు 1 స్పూన్ వేసుకుందాం. గ్రేవీగా చక్కగా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ధనియాల పౌడర్ వేసుకోవడం వల్ల. జీలకర్ర పౌడరు, ధనియాల పౌడరు ఏదైనా వేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. గరం మసాలా పౌడరు 2 స్పూన్లు వేసుకున్నాను. ప్యాకెట్టేలండి, కొన్న ప్యాకెట్టే వేసాను అనమాట. ఇది వేసుకుని శుభ్రంగా కలిపేసుకోవాలి. చూడండి చక్కగా దగ్గరికి వస్తుంది కదా, అప్పుడు కొత్తిమీర వేసేసుకోవాలి. జీడిపప్పు, నువ్వులు, వేరుశనగ గుళ్ళు లైట్గా ఫ్రై చేసి పౌడర్ వేసాం కదా. టేస్ట్ అయితే చాలా బాగుంది. చికెన్ ఎప్పుడైనా వండుకున్నప్పుడు ఇలా ఫ్రై చేసుకుని మనం పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకుంటే ఏ కర్రీస్లైనా వేసుకోవచ్చు. బెండకాయ ఫ్రై కానీ, దొండకాయ ఫ్రై కానీ, పొటాటో ఫ్రై కానీ, దేంట్లైనా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. చికెన్ కర్రీ అయ్యింది, ఆఫ్ చేసేస్తాను. ఇంకా బిర్యానీ అయిపోయింది, చికెన్ కర్రీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఫిష్ ఒకటి ఉందన్నమాట, లాస్ట్లో చేస్తున్నాం కదా. ఇది కూడా అయిపోతుంది దగ్గరగా. చూడండి, ఒకవైపు అయిపోయింది, రెండో వైపు తిప్పుతున్నాను. చక్కగా ఫ్రై అయిపోయి చూడండి. చక్కగా రెండో వైపు కూడా టర్న్ చేసేసుకున్నాం కదా. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో ఫిష్లు. ఇప్పుడు మనం సైడ్ని చక్కగా కరివేపాకులు, పచ్చిమిరపకాయలు వేసుకుంటే స్మెల్ భలే ఉంటుందన్నమాట. చక్కగా కరివేపాకులు ఇలా తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు పక్కన పెట్టేస్తారు కదా ఇవన్నీ, పెద్దవాళ్ళు తినడమే. పచ్చిమిరపకాయలు కూడా ఇలా నిలువుగా కోసుకుని ఆ ఆయిల్లో వేసేసుకోవాలి. ఇలా సైడ్ వేసేసుకోవాలన్నమాట. చక్కగా ఫ్రై అయిపోతాయి. అవి అన్నంలో నంచి పెట్టుకుని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. చికెన్ కర్రీ అయిపోయింది చూడండి. బిర్యానీ కూడా అయిపోయింది. చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా అన్నీ. ఓకే అండి, సండే వ్లాగ్ ఇదన్నమాట. ఈరోజు పొద్దుటి నుంచి టీలు, టిఫిన్లు, వంటలు అన్నీ అయినప్పటికీ సండే అలా గడిచిపోయిందనమాట. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో ఎలా ఉంది? నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వంటలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.